అర్ధరాత్రి ఈదురుగాలులతో కురిసిన వర్షంతో సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్డులో విరిగిన చెట్లు విద్యుత్ లైన్ల మీద పడడంతో కరెంటు తీగలు తెగి విద్యుత్ స్తంభాలు విరిగాయి. స్థానిక వార్డు కౌన్సిలర్ బలవంతుల పద్మ మరియు బ్యారస్ నేత జలంధర్ వెంటనే స్పందించి విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అనంతరం విరిగిన చెట్టును తొలగించారు. చెట్టు విరిగి వెల్డింగ్ షాపుపై పడటంతో అందులో ఉన్న పరికరాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అర్ధరాత్రి షాపులో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం కలగలేదు. ప్రభుత్వం వెంటనే ఆర్థిక సాయం అందించాలని జలంధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. నిన్న రాత్రి సుమారు 12:30 గంటలకి భారీ శబ్దాలతో భారీ వర్షంలో ఇలా ఒక దగ్గర 20 నుంచి 25 సంవత్సరాల అయినటువంటి నీలగిరి చెట్టు దగ్గర 30 నుంచి 40 సంవత్సరాలంట నీలగిరి చెట్టు పడిపోయింది. భారీ శబ్దంతో ఇక్కడ ఉన్న చుట్టుపక్కలందరూ భయాందోళనకు గురయ్యారు. అలాగే అక్కడ చూసినట్టయితే ఆ చెట్టు సరిగ్గా మన ఇక్కడ అశోక్ అని చెప్పేసి వెల్డింగ్ షాపు రోజువారీ కూలి అతని షాప్ పైన పడి భారీ ఆస్తి నష్టం జరిగింది. అలాగే ఈ అశోక్ భాయ్ని ప్రభుత్వం ఆదుకోవాలి, ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే వెంటనే మేము ఇక్కడ ఉన్న ఏ గారికి ఎలక్ట్రిసిటీ వాళ్ళకి కాల్ చేసి మున్సిపల్ సిబ్బందికి కాల్ చేసి వెంటనే పిలిచి ఇక్కడ ఉన్న రాత్రి కొంత తీర్చడం జరిగింది. ఉదయాన్నే ఎక్కడ క్లీన్ చేపిస్తూ పనులు కొనసాగించడం జరిగింది. దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి, ఈ అశోక్ భాయ్ని రోజువారీ కూలి ఇతన్ని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి ఇతనికి జరిగిన ఆస్తి నష్టాన్ని ఎంతో అంత పూర్తి చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ. అందులో ఎవరు లేరు కాబట్టి ప్రాణ నష్టం జరగలేదు. ఒకవేళ అందులో ఉంటే ప్రాణ నష్టం జరిగేది. దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి, ఇతన్ని రోజువారీ కూలైనటువంటి అశోక్ భాయ్ని అతని షాపు ఎంతో డ్యామేజ్ అయింది, ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాత్రి 1 గంటకు భారీ నీళ్ళు వచ్చి అది ఏదో గాలి వచ్చి చెట్టు దడమని పడింది. రాత్రి మేము అక్కడ లేము.
రాత్రి పిల్లలు వర్కర్ ఉంటుండే, వర్కర్ కూడా లేరు. ప్రాణ నష్టం తప్పింది. ఇంకొకటి వెల్డింగ్ మిషన్లు, ఆ షెడ్ మొత్తం కూలిపోయింది. చెట్టు పైన పడి షెడ్ డిస్మెంటల్ అయింది, పలిగిపోయింది. రాత్రి తక్షణమే మా కౌన్సిలర్ గారికి ఫోన్ చేస్తే వచ్చి రాత్రి కరెంట్ మొత్తం తీపిచ్చి ప్రాణహాని తప్పకుండా చేసినారు. పొద్దున్న నుంచి పని చేపిస్తున్నారు. ఏమన్నా మాకు ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.